ప్రముఖ సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ మంత్రి బాబు మోహన్ తన జీవితంలోని అనూహ్య సంఘటనలను సినిమా విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆయన గత కొద్ది నెలలుగా రాజకీయంగా అంత చురుకుగా కనిపించకపోవడానికి గల కారణాలను, తన నటనా ప్రయాణంలోని జ్ఞాపకాలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని వివరించారు. ఈ క్రమంలోనే తనపై విషప్రయోగం జరిగిందని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నా అంటూ ఆనాటి షాకింగ్ విషయాన్ని వివరించారు బాబు మోహన్. రోజుకు 30 నుంచి 35 కాశ్మీరీ కిమాం జర్దా పాన్లను తినే అలవాటు ఉందని చెప్పిన బాబు మోహన్ ఓసారి తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వస్తుండగా సంగారెడ్డిలో ఓ పాన్ షాప్లో పాన్ కట్టించుకున్నానని తెలిపారు. అయితే తన వాహనం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత పాన్ వేసుకుందామని చూస్తుండగానే ఉన్నట్టుండి ఎస్పీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ ఎస్పీ మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా అని అడగ్గా తాను అవునని బదులిచ్చానని చెప్పారు. వెంటనే సదరు ఎస్పీ ఆ పాన్ తినకండి, అందులో విషం కలిపారంటూ తనను హెచ్చరించినట్టుగా చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మరొక మహిళ ఏడుస్తూ ఫోన్ చేసి సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. దాంతో వెంటనే తాను ఆ పాన్ తినకుండా పడేశానంటూ అప్పటి విషయం గురించి వివరించారు బాబు మోహన్. ఇక ప్రత్యర్థులు తనను చంపేందుకు తన పాన్లో విషం కలిపినట్టుగా చెప్పుకొచ్చారు. భగవంతుడి దయ వల్లే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని, ఆ సంఘటన తర్వాత పాన్ తినడం పూర్తిగా మానేశానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. దైవ సంకల్పం తన ప్రాణాన్ని కాపాడిందని, అదే సమయంలో తనను పాన్ అలవాటుకు దూరం చేసిందన్నారు ఈయన.